అందరికీ నమస్కారం అండి. ఇంట్లో స్త్రీల పాత్ర ఎంతో ప్రముఖమైనది. అయితే స్త్రీలు 24 గంటల్లో ఎక్కువ భాగము వంటింట్లోనే గడపడం జరుగుతుంది. వంటింట్లో వంట చేయటము, వంటగదిని క్లీన్ చేసుకోవటము, పిల్లలకు టిఫిన్లు చేయటము, ఇలా రకరకాల పనులతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ వంటగదిలో ఉండే స్త్రీలకు పనులు సులభం కావాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా తెలుసుకోవాలి. అలాంటి నాకు తెలిసిన కొన్ని వంటింటి చిట్కాలను ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. వంటగదిలో చేసే పనులు తొందరగా పూర్తి అవ్వాలంటే మనము కొన్ని చిట్కాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న కత్తిపీటలు కానీ కత్తులు కానీ పదును తక్కువగా ఉన్నట్లయితే వాటికి కొంచెం ఉప్పును రాయాలి. ఇలా గనక ఉప్పు రాసినట్లయితే కత్తిపీట పదునుగా మారిపోతుంది. వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా తేలికగా అవుతుంది. వంటగదిలో మనం తప్పనిసరిగా కట్ చేయాల్సింది ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలను కట్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య కళ్ళ నుంచి నీళ్లు రావటము. ఇలా కళ్ళ నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఒక 10 నిమిషాల పాటు నీళ్లలో వేసి తర్వాత కనుక కట్ చేసుకుంటే కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు బెండకాయ ముక్కలు జిగురు జిగురుగా ఉంటాయి. అలా జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయల మీద కొంచెం నిమ్మరసం చల్లి దాన్ని కనుక కూరలా చేసినట్లయితే బెండకాయల మీద జిగురు లేకుండా పోతుంది. పంచదార ఎంత జాగ్రత్తగా ఉంచినా చీమల నుంచి దూరంగా ఉంచడం చాలా కష్టము. అలా పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదారలో 2 లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి. చాలామంది ఈవినింగ్ స్నాక్స్లా పునుగులు పకోడీలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పునుగులు చేసే పిండిలో 1-2 స్పూన్ల బియ్య పిండిని కలపాలి. ఇలా గనక కలిపినట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. కూరల్లో గనక ఉప్పు ఎక్కువైనట్లయితే అందులో కొంచెం నిమ్మరసం కలిపినట్లయితే ఉప్పు తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అన్నం వండినప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటుంది. అన్నం మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు 2 చుక్కల నూనె వేయాలి. అలా గనక వేస్తే అన్నం పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటుంది. పెరుగు పులిసిపోతే కొంతమంది తినలేరు. అలా పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేసినట్లయితే పెరుగు పాడైపోకుండా పులుపు రాకుండా ఉంటుంది. వెల్లుల్లి రేఖలను సులువుగా తీయాలంటే వెల్లుల్లి రెబ్బలను కొద్దిసేపు ఎండలో ఉంచాలి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యంలో కరివేపాకు కలపాలి. అలా గనక కలిపినట్లయితే పురుగు పట్టకుండా ఉంటాయి. కారం పొడి నిల్వ చేసేటప్పుడు వాటిలో కొంచెం ఇంగువ గనక కలిపినట్లయితే ఏడాది కాలం పాటు నిల్వ ఉంటాయి. పచ్చిమిరపకాయలు తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయల మీద కొంచెం పసుపు వేసి ఒక డబ్బాలో నిల్వ చేసినట్లయితే ఎరుపు రంగు రాకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. దోశలు వేసేటప్పుడు ఎదుర్కొనే పెద్ద సమస్య పెనానికి అతుక్కోవటము. పెనానికి అతుక్కోకుండా దోశ రాయాలంటే పెనం మీద వంకాయ ముక్కతో కానీ ఉల్లిగడ్డతో కానీ రుద్దాలి. అలా గనక రుద్దినట్లయితే దోశలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. దోశ పిండిలో 1 కప్పు సగ్గుబియ్యము వేసినట్లయితే దోశలు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజీలో ఒక చిన్న అల్లం ముక్కను వేసి ఉడికించాలి. వంకాయను కోసేటప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో వంకాయ ముక్కలను వేసినట్లయితే ఎంతసేపు అయినా వంకాయ ముక్కలు నల్లగా మారవు. కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కోడిగుడ్లను ఉడికించేటప్పుడు నీళ్లలో కొంచెం ఉప్పు గనక వేసి ఉడికించినట్లయితే పైనున్న పెంకు సులభంగా వస్తుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడికేటప్పుడు 2 చుక్కల నూనె వేయాలి. అలా వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువ అవుతుంది. కొద్దిగా కాచిన పాలను పోస్తే కూరలో ఉన్న ఉప్పు తగ్గి కూర ఎంతో రుచిగా ఉంటుంది. బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలా మంచిది. రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. స్త్రీలు పీరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్క తింటే చాలా మంచిది. బిర్యానీ వండేటప్పుడు 1 నిమ్మకాయ రసము పిండితే అన్నం గడ్డగడ్డలుగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. టమోటాలు వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పు నీటిలో ఒక రాత్రంతా ఉంచాలి. అలా చేస్తే అవి తాజాగా మారిపోతాయి. పూరీలు బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి పిండిని కలిపినట్లయితే పూరీలు బాగా పొంగుతాయి.
లవంగాలలో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక లవంగం తిన్నట్లయితే ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్తో బాధపడే వారికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి. బట్టలపైన ఇంకు మరకలు పడినట్లయితే వాటిపైన నిమ్మరసం వేసి రుద్దితే ఇంకు మరకలు తొందరగా పోతాయి. నిమ్మకాయలు కొన్ని రోజులైన తర్వాత నల్లగా ఎండినట్లయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలు పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేస్తే చాలా కాలం తాజాగా ఉంటాయి. కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండిపోతూ ఉంటాయి. కాకరకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిని ముక్కలుగా కోసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఒక్కొక్కసారి నూనె కింద పడిపోతూ ఉంటుంది. ఆ నూనె మరకలు పోవాలంటే ఆ ప్రాంతంలో కొంచెము మైదాపిండి జల్లినట్లయితే జిడ్డు లేకుండా మరకలన్నీ తొందరగా పోతాయి. వంటగదిలో మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కువగా ఈగలు వస్తూ ఉంటాయి. వేసవి కాలంలో అయితే ఈగలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈగలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే వంటగదిలో కొద్దిగా పిండి కనుక చల్లినట్లయితే ఈగలు రావు. అలాగే బొద్దింకలు కూడా రావు. వెల్లుల్లి రెబ్బలను దంచి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో కనుక వేస్తే ఆ ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. బ్రెడ్ ప్యాకెట్లో ఒక బంగాళదుంప కనుక ఉంచినట్లయితే బ్రెడ్ తొందరగా పాడవకుండా ఉంటుంది. బంగాళదుంపలను, ఉల్లిపాయలను ఒకే దగ్గర కనుక స్టోర్ చేసినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. అందువలన రెండింటిని ఒకే దగ్గర కాకుండా విడివిడిగా భద్రపరచుకోవాలి. కొబ్బరికాయను మధ్యకు పగలగొట్టాలంటే కొద్దిసేపు కొబ్బరికాయను నీళ్లలో ఉంచి ఆ తర్వాత కొట్టాలి. కొబ్బరికాయ కరెక్ట్గా మధ్యకు పగులుతుంది. తేనె సీసాలో 2 మిరియాలు వేసినట్లయితే చీమలు పట్టకుండా ఉంటాయి. అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేసుకుంటే టీ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారము ధనియాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ధనియాలు గనక రోజు తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. తద్వారా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అరటికాయలు తరిగేటప్పుడు చేతులు నల్లగా అయిపోతాయి. అందువలన చేతులకు నూనె రాసుకొని అరటికాయలు తరిగినట్లయితే చేతులు నల్లగా కాకుండా ఉంటాయి. అలాగే అరటికాయలను తరిగిన తర్వాత ఉప్పు వేసిన నీటిలో వేయాలి. వంటగదిలో మనం చేసే పనులు ఈజీగా గనక పూర్తవ్వాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలను పాటించినట్లయితే వంట పని చాలా సులభంగా అయిపోవడమే కాకుండా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.